నా పేరు చంద్రపాటి శిల్పా శర్మ. నేను న్యాయవాదిగా గత 17 సంవత్సరాల నుంచి మంచిర్యాల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను న్యాయవాది మరియు సెంట్రల్ గవర్నమెంట్ నోటరీ కూడా ఉంది. అలాగే కొన్ని బ్యాంక్స్ కి లీగల్ అడ్వైజర్ గా ఉన్నాను. ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా లీగల్ అడ్వైజర్ గా ఉన్నాను. మంచిర్యాల డిస్ట్రిక్ట్ కోర్టులో నేను లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా అపాయింట్ అయ్యాను. దానికి గాను మొన్న గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంటే కాదు మొత్తం మన ఇండియా వైజ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని చెప్పేసి అప్పుడు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సెలబ్రేషన్స్ టైంలో లీగల్ ఎయిడ్ క్యాంప్స్ అనేవి మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ వైజ్ చాలా కండక్ట్ చేశాను. ఇప్పుడు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంటే ఏంటిదో మీకు కొంచెం వివరంగా చెప్తాను. లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంటే గవర్నమెంట్ పేదవారు ఎవరైతే ఉంటారో ఆ పేదవారికి ఉచితంగా ఒక న్యాయవాదిని నియమిస్తుంది. ఆ న్యాయవాదికి ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. ఈ లీగల్ ఎయిడ్ కౌన్సిల్కి ఎవరు అర్హులు అనగా పేదవారు, అలాగే లక్షలోపు ఆదాయం ఉన్నవారు, వితంతువులు, వృద్ధులు, మైనర్స్, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్కి అప్లై చేసుకోవచ్చు. వారికి ఎలాంటి ఏమైనా ఇబ్బంది ఉన్నా, లీగల్గా మా ప్రాబ్లం ఇట్లా ఉంది, మా కొడుకు సరిగ్గా చూసుకోవట్లేదు, వితంతులు అంటే వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత అత్తమామలు పట్టించుకోరు, తర్వాత ఎట్లా అంటే వాళ్ళకు ఫైనాన్షియల్ పొజిషన్ కానీ, నేను ఇప్పుడు వస్తుంటే కూడా మేడం మా భర్త చనిపోయాడు కోవిడ్ అప్పుడు, నా దగ్గర ఒక్క రూపాయి లేదు, నేను మా బాబు ఉంటున్నాము మేడం ఏం చేయాలి అని చెప్పేసి ఫోన్ చేస్తే నేను ఒకటే చెప్పిన, అమ్మ నీకు ఎట్లాగూ నువ్వు మన 1,00,000 లోపు ఆదాయం ఉంది అంటున్నావు కదా, మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ కోర్టులో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కొత్తగా అపాయింట్ అయ్యారు, వాళ్ళని ఒకసారి వెళ్ళి కలువు, నీ సమస్య ఏమున్నా కానీ ఒక తెల్ల పేపర్ మీద నీ సమస్య ఏముంది, నీ డీటెయిల్స్, నీ వివరాలు ఏవైతే ఉన్నాయో నీ ఫోన్ నెంబర్తో సహా నువ్వు అప్లై చేసుకుంటే కనుక వాళ్ళు నిన్ను పిలిపించి శనివారం పిలిపించి డైరెక్ట్ జడ్జి దగ్గర నుంచి మాట్లాడిస్తారు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అలాగే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఒకటే కాదు, మన ఈ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంటే చెక్స్ గురించి కానీ ఏమైతే ఉన్నారో పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. లీగల్ ఎయిడ్ కౌన్సిల్లో అయ్యో మాకు న్యాయం జరుగుతుందా, జడ్జి గారు పట్టించుకుంటారా, ఇట్లా పైసలు లేకుండా లాయర్లు వాదిస్తారా, అట్లాంటిది ఏమనుకోకుండా గవర్నమెంట్ వారికి నెలకి ఇంత అని చెప్పేసి గవర్నమెంటే పే చేస్తుంది. కాబట్టి వారు ఎవరైతే అపాయింట్ అయ్యి ఉంటారో లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్, ఇప్పుడు కొత్తగా మన తెలంగాణ స్టేట్ ఏంటంటే డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అట్లా 4 పోస్టులు ఉన్నాయి. వారు డైరెక్ట్ ఇప్పుడు ఇస్తున్న వేతనం కాకుండా ఎక్కువనే వేతనం ఇచ్చుకుంటూ వారి పాత్ర ఏమిటంటే కేవలం ఉచితంగా పేదవారి కేసులు ఏమైతే ఉంటాయో, గవర్నమెంట్ కేసులు ఏమైతే ఉంటాయో ఆ కేసులు మాత్రమే వాళ్ళు కోర్టులో వాదించడానికి వీలుగా ఉంటుంది.